ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, ఫ్రంట్ ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి సంకీర్ణ ప్రభుత్వం, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 18 నెలల కాలం పూర్తి చేసుకున్న తరుణంలో గత 5 సంవత్సరాల రాక్షస పాలనకు, ప్రస్తుత రామ పరిపాలనకు, ఎలక్ట్రానిక్ రంగం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్వీర్యమైనటువంటి వైనం, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్రజలకి ఎంత చేరువుగా నాణ్యమైన కరెంటు అందిస్తుంది, గత 5 సంవత్సరాల విధ్వంసంలో ఎలక్ట్రిసిటీ పరంగా ఎంత నష్టపోయామనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలని ఒక దృఢ సంకల్పంతో